సార్ ఏం పోలేదు సార్. 2 బిల్లు తీస్తా. ఓకే సార్. ఏంటి నాకు అలా ముఖం తిప్పేస్తున్నావు? నువ్వు చూసిన అమ్మాయా కాదానా? రే మీరా సర్లే సర్లే నేనేం మాట్లాడాలి. రే నీ యవ్వ చెయ్యేస్తే నరికేస్తాను నా కొడక. రే వదలరా వదలరా నరికేస్తాను నా కొడక. చెయ్యేస్తాడని నా కొడక. వదలరా చంపేస్తాను నా కొడుకుని. एक कदम भी आगे रखा तो सबको उड़ा दूंगा। ए रफी कौन है रे? ये भैया सारी नी बॉय फ्रेंड्स तो मावाळन कुट्टिस्तावा? ఎక్కడే వాళ్ళు? भैया इसकी कोई गलती नहीं। ओए कौन है वो हरामी लोग? वो सीनू नागा है ना वो। ओए कहाँ है सीनू नागा?
వాళ్ళని నమ్ముకుని మమ్మల్ని కొడతావా? ప్రాణం తీస్తా నా కొడక. భయ్యా మీ వాళ్లే వాళ్ళని కొట్టారు. వాళ్ళు రెడ్ అంకుల్ మనుషులు తెలుసా? ఓ అంకుల్ కా లోగ్, వాళ్ళతో పాటు అంకుల్ కా బి టైం ఖతం హువా. చూడు, వాళ్ళకి చెప్పు, వాళ్ళు మగాళ్ళైతే వాళ్ళు తల్లిపాలు తాగుంటే మా అడ్డాకొచ్చి ఈ పోరి తీసుకెళ్ళమని చెప్పు. ఏ పకర్రే, ఏ చల్ అలి చల్. అరవకే, అరవకో. సీను, సీను, రే సీను, నేను నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా? నీ లవ్ గురించా? దేవుడి మీద ఒట్టు, నాకు దాని మీద ఇష్టమే లేదురా. నాకు ఎప్పుడన్నా మూడొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటం, పని చూసుకోవడం, తిరిగి రావడం అంతే. తన్నేనంటే సరే సర్లే. నేను ఒకటి అడిగితే నువ్వేదో చెప్తావేంట్రా? రాంగ్ వేలో ఆలోచించుకుంటే నేను చెప్పింది కొంచెం విను బాబు. అదే సీను, అవును అవును నువ్వు ఆ అమ్మాయిని. అవునవును కాదురా, అదేంటో త్వరగా చెప్పు. నన్ను అసలు చెప్పనిస్తే కదరా. అదేదో చెప్పరా. అదేరా సీను, ఆ అమ్మాయి విషయం. దింపండ్రా. ఏంటి అంకుల్ ఇప్పుడొచ్చారు? ఏంటి సంగతి? మీ విషయమేరా. రేయ్, నేను మీకేం చెప్పానురా? బయటకు వెళ్ళకండి అని చెప్పానా? బారుకు పోయి గొడవ చేద్దని చెప్పానా? మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ పృథ్వీగాడు మిమ్మల్ని అటాక్ చేశాడు. అంకుల్ అది. రేయ్, మందు కావాలంటే ఒక ఫోన్ చేసుంటే డాన్ని తెచ్చిచ్చేవాడ్రా. అంతేగాక బార్లో అమ్మాయి కోసం గొడవ పడ్డారంట. అంకుల్ అది వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అదేం లేదు అంకుల్. రేయ్ చూడగా సీను, మీ మంచికే చెప్తున్నాను. రేయ్, మన ఫీల్డ్లో మనం అమ్మాయిల కోసం వెంటబడితే మన కథ ముగిసినట్టే. నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. మీరిద్దరూ నాకు రెండు చేతులు లాంటి వాళ్ళరా. మీరిద్దరు నాకు కావాలి, నాకు కావాలరా. ఆ విషయం మీకు తెలీదు. రేయ్, మీరిద్దరిలో ఎవరికైనా ఏమనైతే నేను తట్టుకోలేనురా. ఎవతో అమ్మాయి కోసం మీరిద్దరూ గొడవ పడ్డం అవసరమా? ఇంత గలాట అవసరమా? ఆ లోఫర్ నాజర్ గాడు ఆ బార్లోకి అమ్మాయిలను తీసుకుపోయి నా మీద ఛాలెంజ్ చేస్తాడా? ఛాలెంజ్! వాడు నా ముందు బచ్చారా. వాడు నా గురించి మాట్లాడతాడా? అంకుల్, వాడు ఉండకూడదు. ఇక మీదట అలా జరగదులే అంకుల్. అలా జరగకూడదంతే. ఏంటి భయ్యా, నాగాసేన ఇంకా అడ్రస్ లేదు? వాళ్ళకు నా దగ్గరికి రావడానికి ఎన్ని గుండెలరా? ఆఫ్టర్ ఆల్ ఈ బార్ క్వీన్ కోసం మా వాళ్ళని కొడతారా? हे सोना, मेरा पास आना। हे, तुम लोग बाहर जाओ रे, मैं साली को देख लूंगा। हे साली, बहुत चलता है ना तुझे? ठहरो, तुम्हें दिखा लूंगा। ఆ చోరీదాన్ని మీరే తీసుకెళ్ళండి, నన్ను మాత్రం వదిలేయండి. ఇంకొకసారి అమ్మాయిని ఏమన్నా అన్నావనుకో నా కొడక్క మూతి పగిలిపోద్ది.
చెత్త నా కొడక. రేయ్, అమ్మాయిల్ని బలవంతంగా తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నాడు కదరా రాస్కెల్. రేయ్, బార్లో ఉండే అమ్మాయిలతోటి బిజినెస్ చేయడానికి అగ్రిమెంట్ ఏమైనా తీసుకున్నావరా? బిఎఫ్ఎల్ తీసే నా కొడక. రేయ్, రేపటి నుంచి అమ్మాయిల్ని పట్టుకోవడానికి ఇక్కడి నుంచి నీకు ఈ చెయ్యి ఉండకూడదు. కాలు కూడా ఉండకూడదురా. రండి. కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఈ రోజు కనుక మీరు రాకపోతే నా బతుకు ఏమైందో ఏంటో. ఏడవద్దులే కానీ మేము వెళ్తాం. వెళ్ళకండి, వంట చేస్తాను, భోంచేసి వెళుదురు కానీ. భోజనం గిజనం ఏవద్దు, రారా మనం వెళ్దాం. రేయ్, మీరు కూర్చోండి, అరగంటలో భోజనం రెడీ చేస్తాను. తీసుకోండి, భోంచేయండి. పని చేయడం చేత కదా కానీ పందుల్లాగా తింటున్నారు. చెత్త నా కొడకలారా, చెత్త నా కొడకలేని దొంగ నా కొడకలారా. మా జీవితంలో ఎవరూ మాకు ఈ విధంగా అన్నం పెట్టలేదు. అమ్మా నాన్న? మాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. మేమిద్దరం పుట్టినప్పటి నుండి అనాథలం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా గొడవ పడేవాళ్ళం. హోటల్లో, జైల్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళం. మేము భోజనం చేయాలంటే ఇంకొకరిని కొట్టి ఆ సంపాదనతో భోజనం చేసేవాళ్ళం. మాకు ప్రేమ ఆప్యాయతలు తెలియటం జీవితంలో ఇదే మొదటిసారి. ఇంతవరకు తెలీదు. మేం మనశ్శాంతిగా కూర్చొని భోంచేయటం కూడా ఇదే మొదటిసారి. సరే సరే, ముందు భోంచేయండి. మెల్లగా మెల్లగా. భోజనం పెట్టేవాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టకపోతే ఎవరు సరిగా భోజనం చేయరు. పెట్టేవాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండాలి. ఆ విధంగా మాకెవరూ పెట్టలేదు. ఈరోజు నీలో చూస్తున్నాం. రేయ్, ఊరికే మాట్లాడుతూ కూర్చుడా లేకపోతే భోజనం చేస్తావా? రాణి, నువ్వెందుకు ఆ బార్లో పనిచేస్తున్నావు? రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్, నువ్వు పెద్ద తలతిక్కోడురా. నవ్వుతూ ఉన్నదాన్ని ఏడిపించేశావు. లేదు, అందుకు కాదు. నాకు మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ గుర్తుకొస్తున్నారు. అందుకని ఏడుస్తున్నాను. నానా మమ్మల్ని వదిలేసి వేరే దాంతో వెళ్ళిపోయాడు. నేను పంపించే డబ్బుతోనే అమ్మ ఇల్లు గడుపుతోంది. తమ్ముడు, చెల్లెలు, స్కూల్ ఫీజు అన్ని దానిలోనే. నా గోడంతా వినిపించి మీకు మనశ్శాంతి లేకుండా మీ మూడంతా పాడు చేశాను. మీరు భోంచేయండి.
రే నాగా, ఏంట్రా? ఇట్రారా నువ్వు. ఏంటో చెప్పరా. ఇట్రారా నువ్వు. ఆగరా, వస్తున్నాను. ఏంట్రా? చూడు నాగా, హైదరాబాద్ ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా ప్లెజెంట్గా ఉంది, కానీ నాకు మాత్రం రాణియే గుర్తొస్తుంది. నువ్వు నమ్ముతావో లేదో కానీ మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత రాణి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నా మనసుకు నాకేదో అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే ఆ రోజు వాణ్ణి బాటిల్తో తల పగలగొట్టింది నేను. దేవుడి మీదొట్రా, అమ్మాయిల విషయంలో రాణి నా రూటే మార్చేసింది. పాపం రాణి తన తమ్ముడు కోసం, చెల్లెల కోసం బాగా కష్టపడుతుందిరా. ఆ అమ్మాయికి ఎలాగైనా మనం తప్పకుండా హెల్ప్ చేయాలి సీను. పృథ్వీ, ఏంటిది? సిటీలో రౌడీజం ఎక్కువైంది. ఎక్కడున్నారు నాగా, సీను? వాట్ ఆర్ యు డూయింగ్ ఐ సే? హలో సార్, అది సార్, అది నడవరా. ఏంట్రా పిల్లి నడక? నడవరా అంటే నడువే. చెప్పరా, ఎక్కడ్రా నాగసీను? నాకు తెలుసు సార్. చెప్పు, చెప్పరా, చచ్చిపోతాం. చెప్పరా నా కొడక. కొట్టకండి సార్. ఎక్కడ్రా వాళ్ళు? నాకు తెలుసు సార్. చెప్పరా, ఎక్కడ్రా నాగసీను? చెప్పరా నా కొడక. చెప్పరా, చెప్పరా, చెప్పరా. తెలీదా? అన్యాయం చెప్పురా, చెప్పరా. ఎక్కడ్రా నాగా? చెప్పరా, తెలీదా మీకు? తెలీదరా? చెప్పడ్రా, ఎక్కడ్రా వాళ్ళు? చెప్పరా, చెప్పరా, నీ అబ్బ చచ్చిపోతావు. సరే సార్, వదలండి సార్. ఎక్కరాలే ఎక్కరాలే ఓయ్ లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పోలీసు వాళ్ళు మా పోరగాళ్ళను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే మా పోరగాళ్ళు నా కళ్ళ ముందుండాలి. ఏయ్, ఎక్కువగా మాట్లాడొద్దు. నేను చెప్పింది చెయ్యి, లేకుంటే ఖతం చేస్తానంతే.